గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అండి, నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్, మాదాపూర్. ఇవాళ మనము చియా సీడ్స్ గురించి తెలుసుకుందాం. సో చియా సీడ్స్ అనేది ఒక ఎక్సలెంట్ సీడ్స్ అని చెప్పొచ్చు. ఇది మన నేటివ్ ఫుడ్ గ్రెయిన్ కాదు, ఇది మనం అమెరికా నుంచి ఇంకా చైనా ఇలాంటి వాటి ప్లేసెస్ నుంచి తెచ్చుకున్న ఫుడ్ గ్రెయిన్ అనమాట. ఇది ఎస్పెషల్లీ చాలా మంచిది, ఎందుకంటే ఇందులో ఉండే క్యాలరీస్ ఏవైతే ఉంటాయో ఒక సుమారుగా 480 కిలో క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది ఒక 100 గ్రాముల సీడ్స్లో. అలాగే ఇందులో ప్రోటీన్ కూడా ఒక 16 నుంచి 17 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. 30 గ్రాముల వరకు మనకి హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి అన్నమాట. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి లభిస్తాయి మనకి. ఇది హార్ట్ హెల్దీ ఫ్యాట్ అన్నమాట. అలాగే కొంత మేరకు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ కూడా లభిస్తుంది అనమాట. ఇందులో ఉండే ఎక్సలెంట్ సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ లభిస్తుంది. ఇది దీని బ్యూటీ అనమాట. ఇందులో చాలా విపరీతమైన ఫైబర్ అనేది అప్రాక్సిమేట్లీ మనకి 30 గ్రామ్స్ వరకు ఫైబర్ లభిస్తుంది. సో ఈ ఫైబర్ సాఫ్ట్ జెల్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ ఫైబర్ అనేది రకరకాల ప్రాబ్లమ్స్కి, హెల్త్ ఇష్యూస్కి ఒక ఎక్సలెంట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇందులో ఇంకా ఉండే మినరల్స్, కాల్షియం అప్రాక్సిమేట్లీ ఒక 400 to 500 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. ఫాస్ఫరస్ 750 to 800 మిల్లీగ్రామ్స్ ఉంటుంది. పొటాషియం ఇందులో తక్కువగానే ఉంటుంది, సుమారుగా 600 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. అలాగే వీటిలో మంచి ఐరన్, జింక్, మ్యాంగనీస్, సెలీనియం లభిస్తాయి అన్నమాట. ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్, ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎవరికైతే విపరీతమైన కాన్స్టిపేషన్ కానీ, లేకపోతే అధిక బరువు లేదా స్థూలకాయం ఉంటుందో, లేదు అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ చియా సీడ్స్ని ప్రతిరోజు తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఎలా తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి? ఇది మనము స్టార్టింగ్ ఒక 2 to 3 గ్రామ్స్ నుంచి స్టార్ట్ చేస్తూ 30 గ్రామ్స్ వరకు పర్ డే వెళ్ళొచ్చు అనమాట. ఇది మన రికమెండేషన్. టోటల్ ఫ్యాట్లో నుంచి మన ఇన్విజిబుల్ ఫ్యాట్లో ఎంత రికమెండేషన్ ఉంటుందో ఆ అమౌంట్ వరకు తీసుకోవచ్చు అనమాట. లెట్స్ ఏ యావరేజ్గా మనకి ఒక 50 గ్రామ్స్ ఆర్ 30 గ్రామ్స్ ఫ్యాట్ రికమెండేషన్ ఉంటే 50 గ్రామ్స్ ఉన్న వాళ్ళు 25 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. 30 గ్రామ్స్ ఉన్న వాళ్ళు 15 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అనమాట. సో వీటిని మనం ఏమైనా తీసుకోకూడని ఫుడ్ గ్రూప్స్ పాపులేషన్ ఉంటారా అంటే, ఎవరైతే యాంటీకోయాగులెంట్స్ ఆర్ బ్లడ్ థిన్నింగ్, రక్తం పలచబడే మాత్రలు వేసుకునే వాళ్ళు దీన్ని తీసుకోకూడదు. అలాగే హైపోథైరాయిడిజంతో సఫర్ అయ్యే వాళ్ళు దీన్ని తీసుకోకపోతే మంచిది. మిగతా వాళ్ళు ఎవరైనా అలర్జీస్ ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే పొట్ట ఉబ్బి గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, త్రేనుపులు బాగా వచ్చేవాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చు. సో దీన్ని ఎలా తీసుకోవాలి? సో వీటిని నీళ్ళలో నానబెట్టి అలాగే తీసుకోవచ్చు, మన సబ్జా గింజలాగా. లేకపోతే వీటిని నీళ్ళలో నానబెట్టి నిమ్మకాయ పిండి, నిమ్మకాయ రసంలాగా తీసుకోవచ్చు. లేకపోతే మనం వీటిని నానబెట్టి మజ్జిగలో, పెరుగులో ఇలా తీసుకోవచ్చు. లేకపోతే మనం వీటిని నానబెట్టి మనం తీసుకునే సాలెడ్స్లో వేసి తీసుకోవచ్చు. లేదా మనం ఎటువంటి వెజిటేబుల్ సాలెడ్ కానీ, లేకపోతే ఫ్రూట్ సాలెడ్ కానీ వీటిల్లో కూడా వేసి తీసుకోవచ్చు అనమాట. ఇంకా కొన్ని రకాల రెసిపీస్లో కూడా మనం వీటిని యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఎక్కువ నీళ్లు లాగేసుకుని బాగా స్వెల్ అయి సోక్ అయిపోతాయి అన్నమాట. సో వీటితో మనకి మంచి మాయిశ్చర్ కూడా వస్తుంది, మంచి సాల్యుబుల్ ఫైబర్ కూడా వస్తుంది. ఎస్పెషల్లీ మనము పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ చాలా మలబద్ధకంతో వాళ్ళకి ఆ పెరియనల్ రీజన్లో రెక్టమ్ కట్ అవ్వడము, తర్వాత బ్లీడింగ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలా హార్ట్ స్టూల్ ఫామ్ అయ్యే వాళ్ళకి ఈ సోక్డ్ చియా సీడ్స్ ఎర్లీ మార్నింగ్ ఇవ్వడం అనేది చాలా మంచిది. వీటిలో ఉండే ఫైబర్ మన వెయిట్ రిడక్షన్, బరువు తగ్గడానికి ఎంతో మేలు చేస్తుంది. ఇదే ఫైబర్ మనకి బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉంచడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో కొంతమందిలో IBS, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో వాళ్ళకి కాన్స్టిపేషన్ వెరైటీ ఉంటుంది. ఆ కాన్స్టిపేషన్ వేరియంట్ వెరైటీలో ఉన్న వాళ్ళకు కూడా ఇది ఒక మంచి హెల్త్ బెనిఫిట్ని ఇస్తుంది అనమాట.
సో మనకి ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్, హెల్దీ ప్రోటీన్స్, హెల్దీ ఫ్యాట్స్, సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఇవన్నీ ఖచ్చితంగా లభిస్తున్నాయి. సో వీటిని మనము రకరకాల రెసిపీస్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే కనుక మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి, కొన్ని రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీని కూడా మనకి తగ్గించడానికి ఈ చియా సీడ్స్ అనేది మంచిగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ రిడక్షన్లో ఉండే వాళ్ళకి దీన్ని 8-9 నిమ్మకాయ నీళ్ళలో కలిపి ఒక 30 grams తీసుకుంటే కనుక వాళ్ళకి అది బ్రేక్ఫాస్ట్ తింటే కనుక ఎంత సషైటీ ఉంటుందో, అంటే పొట్ట నిండిన ఫీలింగ్ ఉంటుందో, ఈ చియా సీడ్స్ని వాళ్ళు నిమ్మకాయ నీళ్ళలో వేసి తీసుకుంటే అంత ఆకలి తీరినట్టు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక ఫుల్నెస్ అండ్ సషైటీ వస్తుంది. సో అంచేతని ఈ చియా సీడ్స్ని మనము రకరకాల రెసిపీస్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.